వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సామాన్య భక్తునిలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశం. విశాఖలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంతో వైసీపీ పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం. గెలిచిన మరుసటి రోజు ప్రగతి భవన్ కి వెళ్లి నిరుద్యోగుల భృతి కోరతానన్న చిన్నారెడ్డి. బాసరలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లోకేష్ కుమారుడు దేవాంశ్కు అక్షరాభ్యాసం. వేద మంత్రోచ్చరణల మధ్య చంద్రబాబు కుటుంబ ప్రత్యేక పూజలు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకుంటున్న 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న 7 నుండి 12 తరగతి వరకు విద్యార్థినులకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. మార్చి 8 మహిళా దినోత్సవంని పురస్కరించుకొని ఆ రోజు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ పథకం ప్రారంభం కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జూలై 1 నుంచి ప్రతి నెల ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కాగా నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్స్ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీనికోసం సుమారు 41,04,00,000 రూపాయలు ఖర్చు కానుంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా నిజపాద సేవలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సామాన్య భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ అధికారులు ఇస్తికా పాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వామపక్షాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో విశాఖ ఉక్కు నినాదం మారుమోగింది. మద్దిలపాలెం కూడలి వద్ద ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పోరాటం చేస్తుందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారని, వాటిని ఆచరిస్తే లాభాలు వస్తాయని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తితే చంద్రబాబు మాత్రం డ్రామాలు ఆడుతున్నారని, రాజీనామాల వల్ల ఉపయోగం లేదని, కేంద్రంతో వైసీపీ పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి పొందడానికి ఎంతో తోడ్పాటు పడుతుంది. కాబట్టి అలాంటి స్టీల్ ప్లాంట్ ని మన కేంద్ర ప్రభుత్వమైనటువంటి గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అన్ని పార్టీలు కూడా కలిసి ముందుకొస్తే ఏదన్నా సాధించగలం విశాఖపట్నంలోని మరోసారి రుజువు చేయాలని అందరి సమస్యలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కొత్త పలుకులో ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామనని స్పష్టంగా ఆయన ఎవరైతే పాఠకులు ఉన్నారో ఆంధ్రజ్యోతి పాఠకులు వారందరికీ కూడా తెలియజెప్పమనని ఏవిఎన్ టీవీలో కూడా ఈ విషయాన్ని చెప్పమనని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏదో మినిస్టర్ల దగ్గరకో లేకుంటే ఇంకొకరి దగ్గరకు పోయి ఈశ్వరన్ అనేటటువంటి వ్యక్తి ఏదో వచ్చి మైక్ ని ముందు పెడుతున్నాడు. ఈ రాజీనామా చేసిన తర్వాత ఈశ్వరన్ అనే అతను మనకు కనపడిన కూడా కనపడ్డు. రెండు రకాలు, భయపడి పెట్టడు, మనకి ఏమి పదవి లేదు, ఇతను ఎందుకు పనికిరాడనే రెండు కారణాల వల్ల ఇతను ఈశ్వర్ అనే అతను దగ్గరకు కూడా ఈశ్వర్ చౌదరి రాజీనామా ప్రతిపాదనలు ఈశ్వర్ చౌదరి మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి ఈశ్వర్ చౌదరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి డిమాండ్లు ప్రయోజనం లేనటువంటి డిమాండ్లను పెట్టొద్దు. గురించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మీరే చెప్పండి. ఎస్ఆర్సీపీ అందరూ కూడా చేయడం మాకు ఆనందంగానే ఉంది. ఇలాగా మీరు ఇవన్నీ కూడా చేస్తే ఇంకా విశాఖ అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే మనం ప్రత్యేక హోదా కూడా దీని ద్వారా సాధించవచ్చు. ప్రత్యేక హోదా కూడా సాధించినట్టే. అన్ని ప్రత్యేక హోదా కానీ విశాఖ ప్రత్యేక హోదా సాధిస్తాం. విశాఖ ప్రైవేటీకరణ నిర్మల్ జిల్లా ప్రసిద్ధ క్షేత్రం బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. లోకేష్ కుమారుడు దేవాంశకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ గురు రూపందే జయందే
महाकाली महालक्ष्मी महासरस्वती संपूर्ण अनुग्रह प्रसाद కొడంగల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇన్ఛార్జి రాజేశ్వర్తో కలిసి కొడంగల్ పురపాలక కేంద్రంలో న్యాయవాదులను ఉపాధ్యాయులను కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్టీ నేతలతో కలిసి రెండవ రోజు కోస్గి మండల పరిధిలోని పోలేపల్లి ఎల్లమ్మ దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థుల ద్వారా చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే వాణిదేవి గారికి అవకాశం ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మంచిగా గెలిచిన తర్వాత కూడా ఎందుకంటే ఆయన ఒక మనస్తత్వం తెలుసు కాబట్టి నేను రోజు దగ్గర ఉంటాను కాబట్టి చెప్తున్నాను. గెలిస్తే సంతోషంగా ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ అభ్యాసం ఇవ్వడానికి అవకాశం మీ ఇంకా 2 సంవత్సరాలు చెప్పాను నేను గతంలో చెప్తా ఉన్నాను. ఇప్పుడు 50,000 నోటిఫికేషన్ వేసినాను. ఎవరికి నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ కోసం కూడా ఎన్నికల తర్వాత 50,000కు ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డది. తప్పకుండా 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 1,30,000 నుండి 50 అంటే 2 లక్షలు సుమారు ఉద్యోగాలు వస్తాయి. ఇంత పెద్ద ఉద్యోగాలు ఎక్కడ పెద్ద ఈపీలో 20 కోట్ల ఉన్న జనాభా ఈపీలో కూడా ఇవ్వలేదు. 1,00,000 ఉద్యోగాలు కూడా గూగుల్లో కొడితే తెలుస్తుంది. చదువుకున్నారు ఏ స్టేట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా గూగుల్లో కొడితే ఇమీడియట్ ఆటోమేటిక్ వస్తుంది ఆన్లైన్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి మాట్లాడుతూ గెలిచిన మరుసటి రోజు ప్రగతి భవన్కి వెళ్లి నిరుద్యోగులకు భృతి, ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతిపత్రం సమర్పిస్తానన్నారు. అమలు చేయకపోతే అక్కడే దీక్ష చేస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణలో నీళ్లు జగన్కు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులన్నీ తన బంధువులకు తనకు ఇచ్చుకుంటున్నాడని విమర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో మీరు అడిగేటువంటి రెండో ప్రాధాన్యత ఓటు కూడా మనకు మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత రెండో రౌండ్ లో అది కూడా మనకు కౌంట్ వస్తుంది, మన గెలుపుకు ఉపయోగపడుతుంది. కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. I request all the youth to be active in social media and support Mr. చిన్నారెడ్డి గారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన పాత కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో మన కార్యకర్తలకు అండగా ఉంటున్నట్టు భూపతి గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడుతూ వారి సూచన మేరకు ఈ యొక్క సమస్యల మీద మనమందరం కూడా సన్నద్ధం కావాలి. పోలైనటువంటి ఓట్లలో ఇవాళ 5,40,000 పైనటువంటి ఓట్లలో దాదాపు 3.5 లక్షలు పోలైతే అందులో సగం ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తేనే మొట్టమొదటి కౌంట్లో ఎన్నుకోబడతాం. మొట్టమొదటి కౌంట్లో ఎన్నుకోబడకపోతే కింది నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ లో వాళ్ళ
ఉప్పల్లో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పాల్గొన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టభద్రుల తరఫున చట్టసభలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వాటికి మీరు పంపించినట్టయితే అది రీచ్ అవుతుంది. అలా ఓటునే ఉండకపోతే ఇక్కడ ఉండేటువంటి మీరు మొత్తం దాదాపు ఇది తెలుగుదేశానికి సంబంధించిన మ్యాటర్. అలాగే అందరూ నిలబడ్డారు. అందుకోసం మనం ఫస్ట్ ప్రాథమిక ఏమైతే ఉందో అది ఖచ్చితంగా అడిగి జవహర్లాల్ నుండి కూడా మా కాపరాకు వచ్చాయి. కాపరా బూత్లో పడాయి. మా దగ్గర ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్లో 3 బూతులు ఉన్నాయన్న. ఒకటి 46, 346, 345, 347. ఆ బూతులలో ఎక్కడెక్కడ ఓట్లన్నీ ఇక్కడ జమ దేశంలో వచ్చేటువంటి పథకాలకి రూపకల్పన చేసుకొని వీటి కొరకు నిధులు కేటాయించిండు. కక్కుర్తిపడి కమిషన్లు కొట్టేసి ఇలా వేల కోట్లకు ఎదిగినటువంటి వైనం కనబడుతుంది. కానీ పేదవాళ్ళ పేదరికం మరింత పెరిగిపోయింది. ధనవంతులు మరింత ధనవంతులైనరు. అటు కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ కానీ, తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ కేసీఆర్ గారే కానీ ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు. నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరుగుతున్నది. కోవిడ్ కరోనా వైరస్లో ఆరోగ్య విపత్తు వస్తే సరైన విధంగా నిర్ణయాలు చేయకపోవడం వల్ల పట్టించుకునే పరిస్థితులలో పేదవాళ్లకు నానా ఇబ్బంది వచ్చిన పరిస్థితి. చదువుకునేటువంటి విద్యార్థుల ఫీజులు పెరిగిపోయి వాళ్ళని భారం పడుతున్నటువంటి పరిస్థితి. అన్ని వర్గాలకు ఇవాళ అన్యాయించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వతం బోర్డు బిగించారు. ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భాలయ ప్రవేశం నిషేధం ఉన్న సమయంలో ఎలా బిగించారని స్థానికులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. వేరే ఫోటోలు పెట్టడానికి తోడు డోనరు వాని భక్తి కోసం, పుణ్యం కోసం ఇస్తే ఓ సిల్వర్ తీసుకుపోయిన ఆ లోపల దేవాలయం లోపల గర్భాలయంలో పెడతారు. ఇదే విధానం సమాధానం చెప్పండి. సమాధానం అంటే స్థానిక స్థానాచారికి తెలియదు, దేవాలయంలో అర్చకులకు తెలియదు, కన్సల్ట్ ఏఈఓకు తెలియదు. అసలు దేవాలయంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే పరిస్థితి. ఆయన మన ముఖ్యమంత్రి గారేమో అసలు శృంగేరి పీఠాధిపతి అనుమతి లేనిది నేను గుండు సూర్యుడు కూడా కదిలే అని చెప్తాడు. మరి శృంగేరి పీఠాధిపతి అనుమతి ఉందా? స్థానిక స్థానాచార్య అనుమతి దీనికి లేదు. నేను చెప్తా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా అడుగుతున్నా. ఇంతకుముందు అడగడం జరిగింది. నిజంగా ఆ లామినేషన్లో ఆర్డీఎక్స్ పెట్టి ఫేస్ చేస్తే బయటకు వస్తే బాధ్యుడు ఓడు. ఎక్కడ కూడా మినిమం సెక్యూరిటీ మెజర్స్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. నిన్న ప్రతిష్ఠించిన మరి దేవాలయం సంబంధించిన ఉద్యోగులు పోవడానికి కూడా కోవిడ్ రూల్స్ అడ్డం వస్తూ ఉన్నాయి. అర్చకులు పోవడానికి కూడా కోవిడ్ రూల్స్ అడ్డం వస్తూ ఉన్నాయి. మరి పోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ఇన్ఛార్జి మంత్రి బసవరాజు సారయ్య చేతుల మీదుగా ఆదిలాబాద్ జిల్లా మావల పరిధిలోని సర్వే నంబర్ 170లో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా ఇన్నేళ్ల తర్వాత అవి తప్పుడు ధ్రువపత్రాలంటూ రెవెన్యూ అధికారులు తమ ఇళ్లు కూల్చివేశారని, 7 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 33 అంటే అది జీవించే వరకు కూడా ఎక్కువ శాతం కేటాయించారంటే సోన్పల్లిలో బాబాగారి యొక్క అనుభవాలు చాలామందికి జరిగినాయి. వాళ్ళకు అనేక అనుభవాలు రావడం వల్ల వారు మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ధ్యాన కేంద్రాన్ని తీసుకోవడం జరిగింది. అనేక రకాలైనటువంటి భజనాలు మరియు ఆర్తిలు కూడా ఈ గ్రామస్తులు రచించారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా వారికి ఇంకా అనుభవాలు కలుగుతున్నాయి. బాబా గారు సమాధి తీసుకున్నప్పటికీ ఇంకా వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు 33వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నారు. మరి దీంతో పాటు అనేక రాత్రి కీర్తన కార్యక్రమం మరియు ఉదయం ప్రవచన కార్యక్రమం మరియు ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషము. ఈ రకంగా ఈ సంత మహాత్ముల యొక్క ఆచరణలు అడుగుజాడలు నడుస్తున్న ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, ఈ భావికుల గ్రామంగా మేము పేర్కొంటున్నాం. ఈ రకంగా భవిష్యత్తులో ఇంకా ఈ సోన్పల్లి గ్రామస్తులు ముఖ్య అతిథిగా విచ్చేసిన వక్తలు సార్ గారు, మన కోటిమా గురుజీ గారు, ప్రతి ఒక్క మా గ్రామ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ పాల్పంచుకుంటూ మరియు మా గ్రామస్తులకు కోరేది అంటే ఈ సంవత్సరం కన్నా
వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద మొత్తంలో ఈ వార్షికోత్సవం జరుపుకోవాలని ప్రతి చిన్న పెద్దలకు చేతులు జోడించి నమస్కరిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ జై ఫులాజీ బాబా, జై జై ఫులాజీ బాబా. 33వ సంవత్సరాన్ని వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నార్కెట్పల్లి మండలంలోని అన్ని గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాడిన వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అని, నల్గొండ, వరంగల్, ఖమ్మం అభివృద్ధి పదంలో నడవాలంటే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ సమావేశం రావడం జరిగింది కాబట్టి ఈ ఒక్క ఏజెండా మీదనే మాట్లాడేటప్పుడు అభిప్రాయాలు చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుడు గారు సత్య సత్యన్న గారు ఈ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లలో ఏ ఊళ్ళో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఎట్లా ఆ ఓట్లను మనం నమోదు చేయించుకోవాలి అని చెప్పేసి అలాగే 25వ తారీఖు ఇంకా 9వ నాటికి ఎన్నికలు ఉంటాయి. 9 రోజుల టైం ఉంది. ఈ 9 రోజుల టైంలో మన గ్రామంలో ఉండేటువంటి ఓటర్స్ను మోటివేట్ చేసి స్వచ్ఛందంగా ఓటేసేటువంటి పద్ధతిలో వాళ్ళను తీర్చిదిద్దాల్సినటువంటి గురుతరమైన బాధ్యత అందరిపై ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా దానికి సంబంధించి కర్తవ్యాన్ని రూపొందించుకొని కార్యక్రమాన్ని తీసుకొని నిజస్కంధాలపై వేసుకొని రేపు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మన నియోజకవర్గం నుంచి దాని అత్యధిక ఓట్లు నేర్పించేటువంటి దానికి కంకణ పద్ధతులు కావాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద పెద్దలు కానీ కావాలని అందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ యువకులు, విద్యార్థులు, పట్టభద్రులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, చాలామంది నాయకులతో ఈ 2600 ఓట్లలో దాదాపు 2400 పోలయ్యేటట్టు చూసి ఈ 2400 వరకు మొదటి ప్రాధాన్యత ఓటు అది పల్లా రాజేశ్వర రెడ్డి గారికి వేయటం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా అందరు ప్రకటించడం జరిగింది. ఒక 18 మంది యువకులు, పట్టభద్రులు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోవాలంటే అది రాజేశ్వర రెడ్డి గారికి వేయడం ద్వారానే అది సద్వినియోగం అవుతుందని చెప్పేసి ఈరోజు హనుమకొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ రాజ్యసభ్యులు గరికపాటి రామ్మోహన్ రావు విలేకరులతో మాట్లాడుతూ పట్టభద్రులందరూ బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. దుబ్బాక, హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లెటర్ రాసేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ఏదో ఒక ఇష్యూ చేస్తే ఒక వారం రోజులు ఆ ఇష్యూ నడుస్తుంది. ఓ సంజయ్ గారు ఒక లెటర్ రాశారట, ఇప్పుడు మీరు అడిగినట్టే ప్రజలు కూడా అనుకుంటారు. ఆ లెటర్లు ఎవరు రాశారు దాన్ని విచారణ చేయండి. ఎన్నో ఉన్నాయట. కాబట్టి మాకు అటువంటి అవసరం లేదు. అంటే క్లియర్ కట్గా మాట్లాడుతాం, చేసేది చెప్తాం, చెప్పింది చేస్తాం. సార్, పట్టభద్రులు కానీ నిరుద్యోగులకు కానీ మీరుగా కేంద్ర ప్రభుత్వంగా చేసిన తెలంగాణలో ఒక్క నిశానన్నా మీరు చూపెట్టగలరా? ఇంకోటి, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను రెండోసారి మీరు అధికారంలోకి వచ్చి, టీఆర్ఎస్ వాళ్ళు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు కొత్తగా కోచ్ ఫ్యాక్టరీని వాళ్ళు ఇవ్వలేదన్నట్టు, మీరు తేలేదన్నట్టు చూపెట్టడం అనేది ప్రజల ముందు మీరు డ్రామా చేసినట్టు కాదా? మరి గిరిజన యూనివర్సిటీ కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం బుక్ కావచ్చు, మీరు ఎందుకు తేలేకపోతున్నారు? భద్రాచలంలో ఉన్నటువంటి గ్రామాలను ఎవరి అనుమతి కోసం ఆంధ్రాలో కలిపేది, అట్లా తెలంగాణ ప్రయోజనాలను మీరు నెరవేర్చలేరా? మీరు ప్రపోజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇక్కడ పట్టభద్రులకు నెలకు ఒక 5,000, 3,000, 10,000 ఇచ్చే చట్టాలు మన దగ్గర లేవు. ఏది జరిగినా కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు త్రూ రాష్ట్రం ద్వారా రావాల్సింది తప్ప బెనిఫిషియర్కి డైరెక్ట్గా ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అవకాశం లేనప్పుడు ఏదున్నా రాష్ట్రం నుంచి కనుక జరిగితే తప్పకుండా మా వంతు కృషి మేము తప్పకుండా చేస్తాం.
గిరిజన యూనివర్సిటీ కోచ్ ఫ్యాక్టరీ గురించి వాళ్ళు అడగలేదు, మేము చెప్పలేదు. మీరు ఎంపీగా ఉన్నారు. విభజన చట్టంలో చాలా క్లియర్గా ఉంది. నేను అదే అడుగుతున్నా బ్రదర్. విభజన చట్టంలో క్లియర్గా ఉంది. ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక బీయింగే ఒక ఎంపీ వంతు కృషి 4 సార్లు 3 సార్లు ఒకటి అదే ఇంతకుముందు కూడా చెప్పాను నేను. మేము గిరిజన యూనివర్సిటీ కోచ్ ఫ్యాక్టరీ జనతా పార్టీ అధ్యక్షులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా బూటకపు ప్రచారాలు కానీ బూటకపు లెటర్లు కానీ రాయాల్సిన అవసరం లేదు. లేనిది ఉన్నది లేనిదని చెప్పాల్సిన సంస్కృతి ఎవరికి ఫేక్ లెటర్ తయారు చేసి దొంగ సంతకాలు పంపుడి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు హీనా కౌసర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లోని వృద్ధాశ్రమానికి గ్రైండర్, పండ్లు, మల్టీ విటమిన్ మాత్రలు, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ అధ్యక్షులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. I'm the president of Pankudi Welfare Association. మేము ఈరోజు మా టీంతో పాటు వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్, కుటీర్ బ్యాంక్మెన్ వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చినాము. వీళ్ళ కోసము మేము తెచ్చిన వస్తువులు ఏంటంటే గ్రోసరీస్ తీసుకొచ్చాము, ఫ్రూట్స్ తీసుకొచ్చాము, జెనరిక్ మెడిసిన్స్ కూడా తీసుకొచ్చాము. వీళ్ళకి కావాల్సింది మెడిసిన్స్, ఫ్రూట్స్. అలాగే మేనేజ్మెంట్ ఇక్కడ వాళ్ళు మాకు కొంచెం రిక్వెస్ట్ చేశారు, మిక్సర్ గ్రైండరు, మళ్ళీ కావాలంటే వెట్ గ్రైండరు, వాళ్ళకి డైలీ పప్పులు దోశలకి కానీ ఏదన్నా ఫుడ్ ప్రాసెసింగ్కి కావాలంటే అది కూడా మా వల్ల ఎంత అయినందుకు అంత వాళ్ళకి చేశాము. ఇంతకుముందు కూడా మేము ఇక్కడ వచ్చినాము, వీళ్ళకప్పుడు బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అలాంటివి పంచినాము. మా అసోసియేషన్ ఏంటంటే ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఆర్ఫనేజెస్ కానీ వాళ్ళకి అవసరం ఉన్నాయి, మేము అందరం కలిసి ట్రై చేసేసి మాకు వీలైనంత సరుకులు కానీ బట్టలు కానీ ఇవి వీళ్ళకి పంచుతుంటాము. మా ఫ్రెండ్స్, మా టీము, మా మెంబర్సు వీళ్ళందరూ మాకు చాలా సాయం చేస్తారు. మీకు మా పని నచ్చినట్టు అనిపిస్తే మీరు కూడా ముందుకు. पंखुड़ी वेलफेयर एसोसिएशन की जनरल सेक्रेटरी बात कर रही हूँ. ये पंखुड़ी वेलफेयर एसोसिएशन जो हम 5 फ्रेंड्स ने मिलके शुरू किया था, आज उसका सफ़र बहुत ही अच्छा रहा है. सभी लोगों ने हमें बहुत सहयोग दिया है और उनके सहयोग से बढ़ के हम लोगों ने काफ़ी इवेंट्स किए हैं. कई हमने बच्चों के ऑर्फनेजेस भी अडॉप्ट किए हुए हैं. आज हम वासवी ओल्ड रिक्वेस्ट आती हैं వాళ్ళు
యాపిల్స్, ఆరెంజ్, బనానాస్ అందరికీ పంచారు. అదేవిధంగా కరోనాకు అవసరమైనటువంటి మల్టీవిటమిన్స్, జింకో బైటు, 50 కేజీల రైసు, 10 కేజీల దాలు, 10 కేజీల ఆయిల్, 25 కేజీల షుగరు, మిగతా అన్ని కారము, పసుపు, మంచి చెడ్డ అన్ని కావాల్సినటువంటి కుటీరికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా వారు సరఫరా చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సంవత్సరము వీరు ఈ ప్రోగ్రాం రావడము మన యొక్క అదృష్టమని భావిస్తున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా వీరు మన కుటీరికి వచ్చి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సామాన్య భక్తునిలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశం. విశాఖలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంతో వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం. బాసరలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లోకేష్ కుమారుడు దేవాంశకు అక్షరాభ్యాసం. వేద మంత్రోచ్చరణల మధ్య చంద్రబాబు కుటుంబం ప్రత్యేక పూజలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం. గెలిచిన మరుసటి రోజు ప్రగతి భవన్కి వెళ్లి నిరుద్యోగుల భృతి కోరతానన్న చిన్నారెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.